వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. తిరుమల లడ్డు వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు FSSAI నోటీసులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన AR డైరీకి నోటీసులు ఇచ్చారు. నెయ్యి కల్తీపై సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. తిరుమలకు జూన్ జూలైలో AR డైరీ నెయ్యి సరఫరా చేసింది. అందులో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అయితే తాము ఎలాంటి కల్తీకి పాల్పడలేదని AR డైరీ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. ఇక తిరుపతి లడ్డూ వివాదం రాజకీయంగా ముదురుతోంది. సుప్రీంకోర్టులో సురేష్ ఖండేవాలా, ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వైవి సుబ్బారెడ్డి కోరారు. చంద్రబాబు వేసిన సిట్తో నిజాలు బయటకు వచ్చే ఛాన్స్ లేదన్నారు సుబ్బారెడ్డి. మరోవైపు తిరుమలలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆలయం ముందు ప్రమాణం చేసిన భూమన తిరుమలలో క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. తాను తప్పు చేసి ఉంటే తన కుటుంబం నాశనం కావాలన్నారు. అటు దేవుడి శిక్షకి జగన్ సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి నారా లోకేష్. జగన్ హిందూ మనోభావాలను దెబ్బతీశారని ఎంపీ కేసినేని చిన్ని అంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మరో లేఖ సంధించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల లడ్డూ వార్ ఇప్పట్లో ఆగేటట్టు కనిపించడం లేదు. స్పెసిఫిక్గా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాశాంతి యాగం సంప్రోక్షణ లాంటి ఆ క్రతువులు జరిగినా రాజకీయంగా మాత్రం ఇది రోజు రోజుకు ముదురుతోంది. ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. 10 టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వెంకటరెడ్డి గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. వెంకటరెడ్డి గారు, ఇది ఇక్కట్లో ఆగేటట్టుగా లేదు. కల్తీకి సంబంధించి మేము చెప్పిన మాట కట్టుబడి ఉన్నాము, రిపోర్ట్స్ వాస్తవం అని పదే పదే ఈవో నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కొద్దిసేపటి కిందటే నారా లోకేష్ మంత్రి చేసిన ట్వీట్ కూడా మీరు చూశారు. ఇక్కడ సతీష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న తెలుగుదేశం ప్రతినిధిగా అట్లాంటి 10 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నమస్తే అండి. ట్వీట్లు చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది? మేము అడుగుతుంది సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ కానీ లేదంటే CBI విచారణ కానీ అడుగుతున్నాం. దానికి అనుగుణంగానే మేము అడుగులు ముందుకు వేస్తూ సుప్రీంకోర్టులో ఆల్రెడీ పిటిషన్లు దాఖలు చేయటం, మొన్న ఆల్రెడీ హైకోర్టులో కూడా వేయటం జరిగింది. నిన్న ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాసాం. ఇప్పుడు క్లియర్గా ఒక పాయింట్కి సమాధానం తెలుగుదేశం వాళ్ళని అడుగుతా ఉన్నాం సూటిగా. 2019 నుంచి 24 దాకా మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇది కల్తీ జరిగింది అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆధారం ఏంటి? ఏ రిపోర్ట్ ఆధారంగా ఏ రోజు జరిగిందో మీరు చెప్పండి. ఇది కూడా 2019లో జరిగిందా, 20లో జరిగిందా, లేదంటే 22లో జరిగిందా, లేదా ఏ నెలలో జరిగింది, ఏ డేట్ జరిగింది, ఇదిగో ఏ డైరీకి సంబంధించి ఏ శాంపిల్లో జరిగిందో మీరు వివరణ ఇవ్వండి. దాని మీద మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం. లేదు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత AR ఫుడ్స్కి సంబంధించి జరిగిందని ఇచ్చారు. సో AR ఫుడ్స్కి సంబంధించి నిన్న ఏదైతే ఈవో చంద్రబాబు నాయుడు గారిని కలిసి నివేదిక ఇచ్చిన దాంట్లో ఆయన క్లియర్గా చెప్పింది, రోజు జూన్ 12వ తారీఖున చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సరఫరా ప్రారంభించింది AR డైరీ. జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 15న మరో 2ని పంపించింది. ఆ 2 బాగోలేదని, ఆ 2 4 బాగోలేదని మేము వెనక్కి పంపించాం అంటున్నారు. మరి అంటే జరగలేదనే కదా దానికి అర్థం. అంటే మీరు బాగోలేదని చెప్పి దాంట్లో కల్తీ కలిసింది AR డైరీలో మీరు వెనక్కి పంపించారంటున్నారు. అంటే అది ఎక్కడికి భక్తులకు కానీ భగవంతునికి కానీ ఆ కల్తీని ఇది పెట్టలేదనేది ఈవో చెప్తున్న సారాంశం. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? అసలు జరిగిపోయింది, దీనంతా మోడీ తిన్నాడు, చంద్రబాబు తిన్నాడు, లోకేష్ తిన్నాడు, మేమందరం తిన్నామని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇద్దరిలో ఏదో కానీ కన్ఫైన్ అయి చెప్పండి. సో రెండిట్లో ఏది నిజం? ఈవో చెప్పేది నిజమా, లేదంటే చంద్రబాబు నాయుడు చెప్పేది నిజమా? నిజమైతే ఏ ట్యాంకరు, ఏ రోజు, ఎక్కడ కల్తీ జరిగింది, ఏది చూపించండి. మూడో అంశం వచ్చేటప్పటికి మీరు ఏదైతే NDDB ల్యాబ్కి పంపించామని చెప్తున్నారో అదేంటి సార్? మనకి తిరుపతికి కోతవేడు దూరంలో పక్కన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ ఉంది. ఎక్కడైనా రిపోర్ట్ దానికి పంపిస్తారు. మాకున్న సమాచారం దానికి కూడా పంపించారని అనే ఉన్న సమాచారం ఉంటే ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టకుండా NDDB చైర్మన్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టారు? ఇదిగోండి ఇక్కడ ఈ పిక్చర్లో ఉన్నటువంటిది క్లియర్గా చూడండి. ఈ బాక్సుల్లో 2 మనుషులు ఉన్నారు. ఈ 2 మనుషుల్లో ఒకరు టీటీడీకి సంబంధించినటువంటి ఈవో శ్యామలరావు గారు, ఈ బాక్స్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. ఈ బాక్స్లో ఉంది NDDB చైర్మన్ గా ఉన్నటువంటి ఏదైతే షా గారు, అంటే ఆయన పేరు మీనాష్ షా, NDDB చైర్మన్. ఈయన జూలై 5వ తారీఖున వచ్చి ఏదైతే తిరుమల వచ్చి మరి ఈవో గారిని కలిసి వెళ్ళాడు.
జూలై 5 కలిసాడు, జూలై 6 మీరు రిపోర్ట్ పంపించారు ఆయనకి. ఓకే. జూలై 5 ఆయన వచ్చి మీరు తిరుమలలో కలవటం, జూలై 5 కలిసాడు, నెక్స్ట్ రోజు మీరు ఈ శాంపిల్ పంపించాం ఏఆర్ డైరీస్ అని చెప్పారు. ఓకే. మరి దీనికి సంబంధించినటువంటి ఆధారం ఏంది? మరి ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ పక్కనే ఉంటే మైసూర్లో ఆ ల్యాబ్ రిపోర్ట్ కాకుండా మీరు గుజరాత్కి పంపించి ఏదో ఫేక్ రిపోర్టులు తీసుకొని వచ్చి దాంట్లో కూడా యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఎక్కడా లేదు. దీన్ని దాంట్లో ఎస్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి కలిసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది ఇచ్చారు. ఓకే. కానీ దాన్ని ఎవరు తెలియలేదు కదా, దాన్ని ఏ ప్రసాదంలో వాడలేదు కదా. మరి వాడినప్పుడు ఇక్కడ ఏదో అసలు అశుద్ధం జరిగింది, లేదంటే అసలు మొత్తం తిరుపతి అంతా నాశనం అయిపోయింది, తిరుమల దేవస్థానం ప్రతిష్ట అంతా దెబ్బతీశారని చెప్పి ఈ డ్రామాలు ఆడతా ఎన్ని రోజులు ఇంకా ప్రజలను మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తారని సూటిగా మేము అడుగుతా ఉన్నాం. ఒకటి క్లియర్ గా కలిసిందా లేదా, కలిస్తే ఎప్పుడు కలిసింది, ఎవరికి మీరు పెట్టారు అది ప్రసాదం, కలవకపోతే మరి రాద్దాంతం దేనికి? ఈ 2 ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పమని మేము తెలుగుదేశం పార్టీని అడుగుతున్నాం. ఇంకొక అంశానికి సంబంధించినటువంటిదో ఇక్కడ ఇప్పుడు ఈ రోజు లోకేష్ గారి ట్వీట్ లో నాశనం అయిపోతారు భగవంతుడు, మేము కూడా అదే అంటున్నాం. దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము తప్పు చేస్తే మేము నాశనం అవుతాం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంతా నాశనం అయింది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ట్వీటే ఇవాళ వచ్చి ప్రమాణం చేశారు. టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి ఏదో మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు ప్రమాణం చేశారు. ఇదే లోకేష్ ని ఇదే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి ప్రమాణం చేయమనండి, ఎందుకు చేయట్లేదు? రెండు మేము అడిగేది సిట్ విచారణ కాదు, మేము అడిగేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అడగట్లా. 140 కోట్ల మంది హిందువుల భక్తులకు సంబంధించిన మేము అడుగుతున్నటువంటిది. మీ పార్టీకి చెందిన నేత మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో వేశారు. చూద్దాం సుప్రీంకోర్టు ఏం తెలుస్తుందో. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అడుగుతున్నాడు కదా సిబిఐతో విచారణని. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు, ఏదైతే కేంద్ర హోంశాఖ సహాయం ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టమని. మరి దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే మేము తప్పు చేయాల. మా మీద ఒక అపవాదు వేశారు, మా మీద కాదు సార్, తిరుమల వెంకన్న మీద అపవాదు వేశారు, 140 కోట్ల హిందువుల భక్తుల మీద మీరు అపవాదు వేశారు. సో వీటన్నిటి మీద నిజాలు నిగ్గు తేల్చాలి, ఎవడు దోషులో తేలాడి ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు, లడ్డూ వార్ అనేది ముదురుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఈరోజు మాటల యుద్ధం కొనసాగుతోంది. కొద్దిసేపటి కిందటే తిరుమలలో మాజీ చైర్మన్ బోమన్ కరుణాకర్ రెడ్డి వచ్చి ప్రమాణం చేశారు. ఒకవేళ నేను తప్పు చేసినట్టయితే నా కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. గుడ్ ఈవినింగ్ విద్యాసాగర్ గారు. ఆయన కొత్తగా అయ్యేదేముంది, ఆయన సర్వనాశనం అయిపోయాడు కదా, అన్ని స్కీములు చేసి ఆల్రెడీ సర్వనాశనం అయ్యాడు, ఇంకా అవుతాడు. అంటే ఓడిపోయినంత మాత్రం సర్వనాశనం అయిపోయినట్టు అంటే మరి లోకేష్ కూడా 5 ఏళ్ళు సర్వనాశనం అయ్యాడా? సతీష్ గారు క్రాస్ టాక్ ఉంటే క్విట్ అయిపోతా. మీరు మాట్లాడండి. సర్వనాశనం అయ్యారంటే ఓడిపోయిన సర్వనాశనం గెలిపోవడం. విద్యాసాగర్ గారు నేను డైరెక్ట్ పాయింట్ లో నేను మాట్లాడుతున్నాను, చెప్తున్నా. ఓకే, మాట్లాడండి. ఆల్రెడీ సర్వనాశనం అయినాడు, ఇదేపోతే ఇంకా నాశనం అవుతాడు. కోరుకున్నాడు కదా దేవుడిని, దేవుడే చూస్తాడు అతని పని. దేవుడే కదా ఆయన కోరుకున్నది, దేవుడే చూస్తాడు అతని పని. తిరుమల ఏం జరగలేదు మాకు బాగా తెలుసు. అదొకటే కాదు, చెప్పుకుంటా పోతే కొన్ని 100 చేశాడు. 6 నెలల్లో 1500 కోట్ల ఇంజనీరింగ్ పనులకు టెండర్లు ఇచ్చాడు. 1906లో ఏర్పడినటువంటి టీటీడీ బోర్డు 2024 వరకు నాట్ మోర్ దెన్ 10 to 12% కంటే ఇంజనీరింగ్ కేటాయింపులు లేవు. అటువంటిది 47% ఇచ్చాడు. ఎవడి కోసం ఇచ్చాడు, ఎందుకోసం ఇచ్చాడు, ఏ కక్కుర్తి కాసుల కోసం ఇచ్చాడు? ఎవడన్నా నమ్ముతాడా నువ్వు నిజాయితీ పరుడు అంటే? మాకు తెలీదా నీ నిజాయితీ ఎంతనో? మాకు తెలీదు నిజాయితీ ఎంతనో. కమిషన్లో కక్కుర్తి పడి నువ్వు 47% చరిత్రలో 120 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు నాట్ మోర్ దెన్ 10 to 12% అలొకేషన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ 47% ఇచ్చాడు. దేనికోసం ఇచ్చావు? మాకు తెలుసు, అందరి చరిత్రలు మాకు తెలుసు. ఎవడు ఈ భూమి మీద ఉంటాడు ఎవడు కూడా ఈ ఇండియాలో ఎక్కడ కూడా 310 రూపాయలకు 315 రూపాయలకు 320 రూపాయలకు నెయ్యి వస్తుంది అంటే బుర్ర ఉన్నాడు, మెడ మీద తలకాయ ఉన్నాడు, ఎవడు నమ్మడు. దానికి టెక్నికాలిటీస్ అంతా కూడా ఆల్రెడీ క్వశ్చన్ చేసింది విజిలెన్స్ డిపార్ట్మెంట్ సుబ్బారెడ్డి గారిని. ఆయన జవాబు చెప్పలేక తప్పించుకొని తిరిగి హైకోర్టుకు పోయి విజిలెన్స్ రిపోర్ట్ మీద అధికారం లేదు, ఉంది, నీకు అధికారం ఉందో లేదో పక్కన పెట్టే, నీకు విజిలెన్స్ రిపోర్ట్, నీకు నిజమైన నేను వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాను అంటున్నావు. నువ్వు ప్రమాణ స్వీకారం చేసే ముందు వాళ్ళు అడిగిన వివరాలు నువ్వు చెప్పగలిగితే నీ నిజాయితీని ఆ రోజు ఒప్పుకొని ఉండొచ్చు. నువ్వు ఎందుకు కొట్టుకెళ్ళావు విజిలెన్స్ రిపోర్ట్ బయట పెట్టొద్దని?
దేన్ని కాపాడదామని సార్ ఒక్క నిమిషం ఇప్పుడు నేను అన్ని వెరిఫై చేసిన తర్వాత ఓకే ఓకే అన్ని విద్యాసాగర్ వెరిఫై గారు, చేసుకున్న తర్వాత విద్యాసాగర్ గారు, నోటీస్ లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చింది. విద్యాసాగర్ గారు, క్వశ్చన్స్ కు జవాబు చెప్పు. విద్యాసాగర్ గారు అరెస్ట్ చేయలేదు కదా. విద్యాసాగర్ నీకు గారు notice ఇచ్చి- యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పి మా మీద మీరు ఆరోపణలు చేస్తున్న దానికి మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి? ఏ రోజు కలిసింది? ఏ డైరీకి సంబంధించి కలిసింది? అవన్నీ విజిలెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. విజిలెన్స్ వాళ్ళ దగ్గర అవన్నీ ఏ- కోర్టుకు ఏ- సమర్పిస్తారు. ఏ మనిషి ఎక్కడ విజిలెన్స్ పెట్టుకున్నారు? వాళ్ళ దగ్గర విజిలెన్స్ వాళ్ళు ఓకే ఓకే ఒక్క నిమిషం. విజిలెన్స్ మీకు వాళ్ళ దగ్గర అనవసరం ఎక్కడ అది. పెట్టుకున్నారు? మీకు అనవసరం అది. అనవసరమా? You should ఎందుకు not వచ్చావు ask. డిబేట్కి? నీకు అనవసరం ఆల్రెడీ అది. అనుమానం నీకు వచ్చింది అని కావాల్సింది ఈవో నిరూపణ- శ్యామలరావు దేని మీద అనుమానం వచ్చింది వచ్చింది కాబట్టి మేము కాదు రిపోర్ట్స్ సార్. పంపించాము. కాదు సార్, మాది ఇప్పుడు ఆ మీరు నెయ్యి కాదు సార్, నాకు- మేము 5 సంవత్సరాల్లో కాదు supply కాదు చేసి- మా ప్రభుత్వం కాదు supply కాదు సతీష్ గారు. చేసినటువంటి నెయ్యిలో ఇదిగో నేను పలానా debate- డైరీకి సంబంధించి సతీష్ గారు పలానా మేము debate కి శాంపిల్ వచ్చే తీసుకున్నాం. ముందే- విజయసాగర్ గారు పలానా ఒక రోజుకి నిమిషం అడిగాను, ఒక్క పలానా- నిమిషం. పలానా ఒక్క ఆయిల్ నిమిషం. ట్యాంకర్కి సంబంధించి విజయసాగర్ గారు ఒక్క నిమిషం. నెయ్యి ట్యాంకర్కి Debate సంబంధించి కి వచ్చే తీసుకున్నాం. ఈ ముందే రిపోర్ట్ ఈ చెప్పేసి ల్యాబ్ వచ్చా. పంపించాం, దీంట్లో అనుమానం ఉందని ఓకే. ఎవిడెన్స్ చెప్పండి. సతీష్ గారు మీకు నేను డిబేట్ కు వచ్చే ముందు చెప్పేసి వచ్చా. రైట్ 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 అరే వన్ బై వన్ subject మాట్లాడదాం. చెప్పన్నా, Right, ఊరికి right, రోజు right, ఎందుకు right, సొల్లు కబుర్లు? మాట్లాడతా. రైట్ రైట్ ఒక్క Otherwise నిమిషం. we'll వెంకటరెడ్డి keep from the గారు debate. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఉపయోగం ఏంటి సార్? ఒక్క ఒక్క నిమిషం, నిమిషం, ఒక్క నిమిషం. సార్, ఇది 1 to 1 గా మన ఒక్క సోల్ నిమిషం, ఒక్క చెప్పుకోవడానికి నిమిషం. కాదు వన్ కదా. బై వన్ వన్ బై వన్ మాట్లాడదాం. అంటే విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు నేను క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పండి, మీరు నన్ను క్వశ్చన్ అడిగి నేను ఆన్సర్ చెప్తా. విద్యాసాగర్ Choice is గారు- yours. ఒక్క నిమిషం, నువ్వు ఒక్క ఎవరైనా నిమిషం. నన్ను అడగడానికి? ఆయన విద్యాసాగర్ నేను వచ్చాను గారు, డిబేట్కి. ఒక్క నిమిషం, ఒక్క ఆయన నిమిషం. డిబేట్ అడుగుతాడు. నేను అడిగినా మీరు చెప్పాలి, మీరు అడిగినా నేను చెప్పాలి. రైట్ దట్ ఈస్ ద వెంకటరెడ్డి రూల్. గారు, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. నీతో మాట్లాడినా అసలు డిబేట్ మాట్లాడినప్పుడు ఎందుకు రైట్, వచ్చావు రైట్, డిబేట్కి? ప్లీజ్, నాకు ఒక్క అర్థం నిమిషం, ఒక్క కాదు. నిమిషం. చేయనని నేను చెప్పా. పిలిస్తే వచ్చారు. నేను నేను డిబేట్ పిలిస్తే చేయనని ఒక్క నిమిషం. చెప్పా. నేను అడుగుతా ఒక్క నిమిషం. సమాధానం చెప్పలే, వెంకటరెడ్డి గారు చెయ్యనయ్యా అని చెప్పా నేను. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. సమాధానం చెప్పలేక మీ లోకేష్ బాబు సమాధానం మీరు కూడా చేస్తారు. వెంకటరెడ్డి గారు ఒక్క పాల్గొనాలి. నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు సార్, ఇది ఇప్పుడు ఒక- ఇది పక్కన జరుగుతున్న పెడదాం. సబ్జెక్టు విద్యాసాగర్ గారు ఇది పక్కన పెడదాం. లడ్డూలో నేను అడుగుతా. జంతువుల కొవ్వుకు నేను సంబంధించిన అడుగుతా. సబ్జెక్టు. నేను అడుగుతా. దాన్ని ఒక్క డిబేట్ నిమిషం. చేద్దాం. నేను మీరు అడుగుతా. అడగండి. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు మీరు అడగండి. అదే నేను అడుగుతున్నా. వైసీపీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే మేము 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నాము. మేము అధికారంలో ఉన్నంత సమయంలో ఎప్పుడైనా ఈ విధంగా ఇది జరిగిందని బయటపడిందా? అయితే ఎప్పుడు బయటపడింది? ఆ వివరాలు ఎందుకు చెప్పడం లేదు? జంతుకోవు కలిసింది అంటున్నారు. అది ఆ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? ఎవరి హయాంలో వచ్చింది? దీంతో మాకు అస్పష్టత ఉంది, మాకు అనుమానాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తినైనా విచారణ జరపండి, లేదంటే సిబిఐతోనైనా విచారణ జరపండి అని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏ పద్ధతిలో జరిగింది అన్న దాని మీద పర్టికులర్ గా నెయ్యి టెండర్ల కేసులో ఒక దగ్గర 11 పాయింట్లు ఇచ్చి సుబ్బారెడ్డి గారు నోటీస్ ఇచ్చింది. 11 పాయింట్స్ అది మాట్లాడరు వీళ్ళు. 11 పాయింట్లు ఇచ్చింది. ఆ పాయింట్లు చదవమంటే చదువుతా. ఆయన ఆ నోటీసు తీసుకొని ఎందుకు కోర్టుకెళ్ళాడు? నీకు నిజంగా గనక తప్పు చేయకపోతే ఆ వివరాలు నువ్వు తప్పు చెప్తావా, ఒప్పు చెప్తావా, అబద్ధం చెప్తావా, నువ్వెందుకు విచారణ వ్యతిరేకిస్తున్నావు? సింపుల్ పాయింట్ ఇక్కడ. వీళ్ళు ఎందుకు ఇప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ టెక్నికాలిటీ చదవమంటే చదువుతా. వాళ్ళు అడిగిన పాయింట్, విజిలెన్స్ అడిగిన పాయింట్ అడగమంటే చెప్తా. ఇదే బహిరంగ సత్యమే. సుబ్బారెడ్డి గారికి అట్లాగే అప్పుడున్న ఈఓకి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం, నోటీస్ లో పాయింట్ రాసిన మాట వాస్తవం. మీడియా ముందుకు వచ్చి ఊరికే మాట్లాడడం మీరు చదవమంటే వివరాలు ఉన్నాయంటారు విద్యాసాగర్ గారు. సార్ ఎప్పుడు కలిసిందన్న దానిపైన వీళ్ళు చేసిన విజిలెన్స్ దగ్గర వివరాలు ఉన్నాయి, బయటపడతారు. వీళ్ళ సుప్రీం కోర్టుకి వెళ్ళి విచారణ చేయమంటుంది సుబ్బారెడ్డి గారా, లేదంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వమా? సింపుల్ లాజిక్ కదా. సిట్ ఏం చేసుకుంటారు? చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటటువంటి ఆ కమిటీ గురించి దేనికి అడుగుతున్నారు? మేము అడుగుతూ సుప్రీం కోర్టు మీద వీళ్ళకి నమ్మకం ఉందా లేదా? ఎప్పుడు కలిసింది, ఎక్కడ కలిసింది అని అడుగుతున్నారు. దీని మీద సమాధానం చెప్పండి. ఇదే కదా మీరు. విద్యాసాగర్ గారు కాదు నేను దయచేసి నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. మాట్లాడండి. సిట్ అది సిట్టా? అధికారులేనండి. నువ్వు సుప్రీం కోర్టుకు పో, లాంటి ఇంటర్నేషనల్ కోర్టుకు పో. ఎవడదన్నాడు? సిట్ అడిగిన ప్రశ్నలు ఏంటి? నేను చదివి వినిపిస్తా, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. మాట్లాడండి. వాళ్ళు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ప్రతి శాఖ రివర్స్ టెండరింగ్ పాటించాలని జగన్ సర్కార్ 2019 ఆగస్టు 16 జీవో నెంబర్ 67 జారీ చేసింది. మల్టీ వెండర్ కాంటాక్ట్ బహుళ విక్రయదారులు రివర్స్ టెండరింగ్ కు ఎందుకు వర్తింప చేయలేదు? సెకండ్ పాయింట్, నెక్స్ట్ పాయింట్, మల్టీ వెండర్ కాంట్రాక్ట్ విధానం 2011 సెప్టెంబర్ 28 బోర్డు నిర్ణయం తీసుకోవడానికి నిర్ణయానికి 377కు విరుద్ధం. అయినా ఆ విధానం ఎలా అమలు చేశారు? ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? బోర్డు తీర్మానించి నిర్ణయం తీసుకున్నారా? నెక్స్ట్ పాయింట్, టెండర్లో L1 గా నిలిచిన బిడ్డర్ సమర్పించిన ధరలకు బహిరంగ మార్కెట్లోని ఆగ్మార్క్, ఇండియా మార్క్, బిగ్ బాస్కెట్, డిమార్ట్ ధరలతో పోల్చారు.
ఇలా సరిపోల్చడానికి మీ దగ్గర ఉన్న ప్రామాణికత ఏంటి, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, డాక్యుమెంట్లు, ఇందులో భాగస్వామైన అధికారుల పేర్లు చెప్పండి. టీటీడీ బోర్డు తీర్మానానికి సెక్షన్ 377 విరుద్ధంగా L1 ఇచ్చిన ధరలకే L2కు 35% సరఫరా చేసేందుకు అనుమతించారు. సంప్రదింపులు L1తో చేసి ఉంటే మరింత తగ్గేది కదా. జరిగిన తీవ్ర నష్టానికి మార్కెటింగ్ GMలు ఎందుకు బాధ్యులుగా చేయలేదు? టీటీడీపీ ఆవు నెయ్యిని 9:2 నిష్పత్తిలో కొనసాగడానికి కారణం ఏంటి? ఇందుకు బాధ్యులైన అధికారులు ఎవరు? ఇందులో 9% కింద జాతీయ డైరీలు, 2% ఏపీ డైరీలు ఉండాలి. నెక్స్ట్ పాయింట్, టీటీడీ 1500 కిలోమీటర్ దూరంలోని సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేయవచ్చని పాలసీ మార్పులు చేసింది. దీనికి ముందు ఆవు పాలు నెయ్యి లభ్యత గురించి ఏమైనా అధ్యయనం చేయించారా? 1500 కిలోమీటర్ దూరంలో పరిధిలో ఉన్న సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేయడానికి జాతీయ డైరీల నుంచే తీసుకోవడానికి ఉన్న హేతుబద్ధత ఏంటి? టీటీడీ వద్ద తగిన నిధులు అందుబాటులో ఉన్న గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ పాయింట్లు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలు, వాటి పనితీరు, ఇతర వివరాలు ఇవ్వండి. కాంట్రాక్టర్లు సరఫరా చేసే ఆహార పదార్థాల భద్రతా ప్రమాణ పరీక్ష వివరాలు సమర్పించాయి. ఆ రిపోర్ట్ లో వాస్తవికత, హేతుబద్ధత గురించి పునః పరిశీలన చేయించారా? ఈ పాయింట్ చాలా ముఖ్యం. రెండో లాస్ట్ పాయింట్, ఆవు నెయ్యి కొనుగోలు ధరల్లో విధానాల్లో చాలా తేడాలున్నాయి. జాతీయ టెండర్లతో పోలిస్తే ఏపీ ధరలు భారీగా ఉన్నప్పుడు నిపుణుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? ధరల మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు రీటెండర్లు ఎందుకు నిర్వహించలేదు? రివర్స్ టెండరింగ్ లో పరాగ్ మిల్క్ ఫుడ్స్ పాల్గొనకపోయినా దానికే ఎందుకు టెండర్ కట్టబెట్టారు? రివర్స్ టెండరింగ్ పూర్తయిన 12 రోజుల తర్వాత పరాగ్ కంపెనీ సరఫరా చేసేందుకు ముందుకొస్తూ ఎందుకు మెయిల్ చేసింది? వైష్ణవి డైరీ, పరాగ్ ఫుడ్స్ ఇచ్చిన పదార్థాలు సాంకేతికంగా తనిఖీ చేశారా? ఆ వివరాలు ఇవ్వండి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ కేవలం 20% సరఫరా చేస్తామన్నా దాన్ని ఏ ప్రాతిపదికన ఆమోదించారు? వైష్ణవి డైరీ అదే 60% సరఫరా చేయాలి, కానీ దాన్ని 70% ఎలా పెంచారు? సంబంధిత వివరాలు, డాక్యుమెంట్లు ఇవ్వండి. ఇది విజిలెన్స్ ఇచ్చినటువంటి అడిగినటువంటి వివరాలు. వెంకటరెడ్డి గారు విజిలెన్స్ అడిగిన వివరాలు అంట. వైవి సుబ్బారెడ్డి అప్పటి చైర్మన్ విజిలెన్స్ అడిగిన వివరాలు, విజిలెన్స్ అడిగినట్టుగా సమాధానం ఇస్తాము. ఇప్పుడు కూడా ఇస్తానండి. అసలు సబ్జెక్ట్ ఏంది? జంతు కొవ్వు కలిసిందని, జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆయిల్ ను వాడారని మీరు తప్పుడు ఉన్మాద చర్యలుగా నెయ్యి కల్తీ అయిందని, నెయ్యి ప్రధాన ఆరోపణ సార్. యానిమల్ ఫ్యాట్ కలిసిందని. కల్తీ వేరు, మళ్ళీ యానిమల్ ఫ్యాట్ వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. కల్తీ అంటే దాంట్లో డాల్డా కలవచ్చు, డాల్డా కలిసినా తప్పే, వనస్పతి మీద డాల్డా అది కలిసినా తప్పే. మీరు జంతువుల కొవ్వు అనేటటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి సమాధానం చెప్పకపోయినా పర్లా, మీరు అడిగినట్టు నేను సమాధానం చెప్పండి. ఈ జంతువుల కొవ్వు అనే దాని మీద వాళ్ళు మొత్తం సైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంది దాని మీద ఆన్సర్ చెప్పట్లే వాళ్ళు. సరే పర్లేదు, వాళ్ళు విధానం అంత కాబట్టి వదిలేద్దాం. ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళే క్వశ్చన్లు ఏమంటారు? రివర్స్ టెండరింగ్ లో L1 గా వచ్చినటువంటిది ఇంకా మీరు తగ్గించవచ్చు కదా, L2కి ఎందుకు ఇచ్చారు అంటారు. 320కి మళ్ళీ ఎందుకు సప్లై చేస్తున్నారు? వీళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్లోనే 2015 జూన్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే KMF అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 324 రూపాయలు కోట్ చేసింది. నందిని KMF కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తప్పు. తర్వాత అదే బిడ్లో గోవింద మిల్క్ 276 రూపాయలు కోట్ చేస్తే గోవింద మిల్క్ వెళ్ళింది. అప్పుడు 3 సంవత్సరాలు అంటే దాదాపుగా 6 టెండర్లలో నందిని పాల్గొన్నా కూడా రాలా వాళ్ళకి. అంటే ఇది 6 నెలలకు ఒకసారి వచ్చేటటువంటి టెండర్లు. ఇది ఎవరికో ఇష్టం ఉన్నట్టుగా ఇచ్చేటటువంటిది కాదు. 6 నెలలకి టెండర్ ప్రక్రియ ఎవరు పార్టిసిపేట్ చేస్తే L1, L2, L3, L5 గా ఇప్పుడు 5 కంపెనీలు ఇప్పుడు సప్లై చేస్తున్నాయి. దీంట్లో మీరు అన్నట్టుగా యానిమల్ ఫ్యాట్ సప్లై చేస్తున్నట్టుగా మీ దగ్గర ఎవిడెన్స్ ఏంది? అంతకుముందు మేము ఉన్నప్పుడు చేశారన్నగా మీ దగ్గర ఎవిడెన్స్ ఏంది అనేది అడుగుతున్నాం. దీనికి కాకుండా మీరు వాళ్ళకి ఎందుకు కట్టబెట్టారు, పరాక్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పరాక్ ఉంది, తీసేది ఎవడొద్దన్నాడు మీకు? తీసేసేయండి. మేమేదో పరాక్కి సొంతం కట్టిపెట్టింది. ఇక్కడ ఎవరు సొంతంగా ఎలా కట్టుబెట్టడానికి ఉండదు. ఇదంతా టెండర్ల ప్రక్రియలో ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వస్తుంది. నందిని కూడా పార్టిసిపేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు L3 గా వచ్చినా కూడా ప్రభుత్వం 20% వాళ్ళకి ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3 సంవత్సరాలు నందినికి ఎందుకు ఇవ్వాలా? KMF పెద్ద తోపు తురుము అయ్యే పరాక్ కంపెనీ పార్టిసిపేట్ చేయకుండా ఇచ్చారు అంటున్నారు. ఎక్కడ చూపిస్తున్నాడు? ఇప్పుడు 2 పరాక్ ఇప్పుడు నిన్న ఈవో ఏం చెప్తున్నాడు? మాకు ఇప్పుడు నెయ్యి
సరఫరా కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఓకే మేము పలానా సంస్థలకు ఇప్పుడు ఇచ్చేస్తున్నాం, అందరిని పిలిచి ఇచ్చేస్తున్నాం అన్నాడు. మరి ఆ రోజు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇచ్చారేమో. అది ఆయన ఏ సంవత్సరం చెప్తాడు తెలియదు అసలు. సింపుల్ గా ఇది మీరు టీటీడీలో ఇంకోటి జరిగిందా ఇంకోటి జరిగిందా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇదిగోండి సార్, ఇప్పుడు లడ్డులో పొగాకు వచ్చింది, దీని మీద డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్నగాక మొన్న 19వ తారీఖు తిరుమల వెళ్ళారు, 20వ తారీఖు దర్శనం చేసుకుంటే ఇదే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దొంతి పద్మావతి వాళ్ళ బంధువులతో కలిసి వెళ్ళింది. వాళ్ళ బంధువులు దాంట్లో రాలా, ఈ ఒక్క దాంట్లో వచ్చింది. ఇదిగోండి విత్ వీడియో అన్ని పేపర్లో వచ్చింది. ఈ పొగాకు వచ్చింది ఎవరి హయాంలో? రాజీనామా చేయాలిగా సీఎం, డిప్యూటీ సీఎం దీక్షలు చేసి ధర్నాలు చేసి మొత్తం వెళ్ళి పగలగొట్టాలి కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు వీటి మీద డిస్కస్ చాలా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ వీటి మీద డిస్కస్ చేద్దాం. విద్యాసాగర్ గారు దాని మీద డిస్కషన్ విద్యాసాగర్ గారు వీటన్నిటి మీద చర్చకు సిద్ధము. కానీ జంతు కొవ్వు కలిసిందన్న దానికి ఆధారం ఏంటి, అది ఎప్పుడు కలిసింది, దానికి ఎందుకు ఒక క్లారిటీ అయిన సమాధానం ఇవ్వట్లేదు టీటీడీ కానీ టీడీపీ కానీ ప్రభుత్వం కానీ? ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. నేను అడిగాను ఒక్క నిమిషం. సతీష్ గారు, ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం, మేము ఆపోజిట్ పార్టీలు కాబట్టి వాళ్ళు వేసే దాని మీద విచారణ మీద మేము వేసే దాని మీద వాళ్ళ నమ్మకం ఉండదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న సిబిఐ అత్యున్నత సంస్థను సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు లేఖ రాస్తే పని అయిపోయింది కదా. కరెక్టే గానీ ఇప్పుడు ఒక్క నిమిషం మీరు సిబిఐ అడుగుతున్నారు, భారతీయ జనతా పార్టీ నేతలు కూడా సిబిఐ అంటున్నారు, సుప్రీంకోర్టు. ఇప్పుడు సరే ఇంకా అది జరగచ్చు. ఇప్పటికైతే ప్రభుత్వం ముందు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఒక దర్యాప్తు సంస్థ అయితే పెట్టాలి కదా, ఇప్పుడు ఇష్యూ పెద్దదైంది కాబట్టి. సార్ ఏం ఆధారం ఉందని మీరు ఇప్పుడు మా మీద ఆరోపణ చేసినారు, ఏం దర్యాప్తు చేయకుండా ఆరోపణ చేశారంటున్నా. ఓకే ఇదిగో పలానా సంవత్సరం, పలానా నెల, పలానా తారీఖు, సప్లై చేసి యానిమల్ ఫ్యాట్ ఉంది, అప్పుడున్నప్పుడు చైర్మన్ ఈయన, వెంకటరెడ్డి గారు చెప్పండి. అడుగుతున్నా నేను, అడుగుతుంటే అరుస్తున్నా అంటావేంది? 2019 నుంచి 24 దాకా డేట్ చెప్పు, మంత్ చెప్పండి, చెప్పండి. ఆపోజిట్ పార్టీ వాళ్ళు వస్తారు, కొన్ని ఛానల్ మొత్తం మీ భజనే కాబట్టి ఉపయోగం ఉండదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం విజయసాగర్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు ఏ డేట్ లో శాంపుల్ తీశారు, ఏ డేట్ లో దాన్ని రిసీవ్ అయింది, ఏ డేట్ లో ఆ రిపోర్టు టీటీడీకి వచ్చింది అనేది కళ్ళు ఉన్న వాళ్ళందరికీ కనపడింది, కళ్ళు ఉన్న వాళ్ళందరికీ కనపడింది. మిగతా విషయాలంతా కూడా ఇన్ డీటెయిల్డ్ గా ఎక్కడ శాంపుల్ తీశారు, ఏం శాంపుల్ తీశారు మీ ఇంటికి వచ్చి పోస్ట్ చేయరు. దట్ విల్ బి డెలివర్ త్రూ ద ప్రాపర్ ఛానల్. కలిసిందా, కంటామినేషన్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఇచ్చినటువంటి సంస్థ ఏంది? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. అది అండర్ కంట్రోల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గుజరాత్ లో ఉంటది. అవునవును, ఆయన మొన్న వచ్చి కలిసి ఫోటో చూపించా, మీరు వచ్చే ముందే మీరు చూసారులే, అదే మీరు చూసారు, వచ్చి చూసారు, మీరు చూసారులే, కనపడుతుంది, చూసారు కదా. ఫోటో వాళ్ళు పెట్టారయ్యా బాబు నాయన. మీకు తెలిసి తలకు తెలియకుండా ఫేస్బుక్ లో పెట్టి మీరు ఆల్రెడీ ప్రస్తావించారు, మాట్లాడండి. ఆయన కలిసి వెళ్ళిన తెల్లారే రిపోర్ట్ పంపించారు, అడిగి శాంపిల్ పంపించారు. విజయసాగర్ గారు, మీకు తెలుగు అర్థం కాకపోతే నేను చెప్పను, నాకేం వేరే భాష తెలుగు అర్థం కాకపోతే మాకు తెలియదు, నీకు తెలుసు. విజిలెన్స్ రిపోర్ట్ అగైనెస్ట్ గా ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? విజిలెన్స్ రిపోర్ట్ అయ్యా, విజిలెన్స్ రిపోర్టు ఏంది? విజిలెన్స్ రిపోర్టు వెళ్ళండి, వెళ్తే కోర్టుకు వెళ్ళండి. ప్రశ్నలు అడిగింది, మీరు పారిపోయి ఎందుకు హైకోర్టుకి వెళ్ళారు అది వాళ్ళ ప్రశ్న. దానికి సమాధానం చెప్పకుండా వైవి సుబ్బారెడ్డి ఎందుకు కోర్టుకు వెళ్ళారు అనేది వాళ్ళ ప్రశ్న. ఎవరైనా ఒక అక్రమంగా కేసులో లేదంటే అక్రమంగా నోటీసులో ఇచ్చినప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్తారు. చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ మేము అధికారంలో ఎందుకు ఇచ్చారు సార్? మరి నోటీస్ ఇచ్చినప్పుడు వచ్చి ఎదుర్కోవచ్చు కదా. నేను అడిగిన పాయింట్ కాదు సార్, ఇది ఫేక్ అంటాడు, ఏం చెప్పాలి? ఫిట్ అవుతానంటాడు. వెంకటరెడ్డి గారు ఇద్దరు మాట్లాడారు, ఒక్క నిమిషం. విజయసాగర్ గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇదిగోండి సార్, నేనే ఫేక్. ఒక్క నిమిషం మాట్లాడండి విజయసాగర్ గారు. సమాధానం ప్లీజ్, ఒక్క నిమిషం విజయసాగర్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఎవరెవరిని కలిశారు, ఎవరెవరిని కలవలేదు, మరుసటి రోజు వచ్చింది,
ఇవన్నీ కాదు. దాంట్లో ఏదైనా రేపొద్దున ఎన్డీడీబీ గనక ఫాల్స్ ఫేక్ ఇంకోటి ఏమంటే ఏదైతే శాంపుల్ చేస్తారో దాన్ని ప్రిజర్వ్ చేస్తారు. అంత ఆషామాషి కాదు, అంత ఆషామాషిగా ఉండదు. వచ్చిన ఆరోపణల మీద ఒక పనిమాళ్ళని దింపాడు కదా కోర్టులో వేసుకొని. ఇప్పుడు మామూలుగా వస్తారు కదా, ఏదైనా ఆపద ఉంటే ఒక డబ్బులు తీసుకొని కోర్టులో కేసు వేసే వాళ్ళ వెదవాడు ఉన్నాడు కదా సుబ్రహ్మణ్యం గారు, వాడు దింపారు కదా. సార్ ఆడు వీడు నేను మాకు తెలుసు వాడికి డబ్బు తీసుకోవడం కేసులు వేసుకోవటం వాడి బతుకంతా అంతే. డబ్బులు తీసుకోవటం కేసు బ్లాక్ మెయిల్ బతుకు. వాడి బతుకులంతా తప్పుడే. మీ తప్పుడు బతుకుల గురించి, మీ గలీజ్ బతుకుల గురించి ఎవడన్నా కోర్టుకు వెళ్తే వాళ్ళ బతుకులు తప్పుడు అంటారు. మీ బతుకులే అంత కదా. సతీష్ గారు జంతువుల ఫ్యాట్ తినేసి పుష్టిగా నోరేసుకొని మాట్లాడతారు తప్ప కంటెంట్ సబ్జెక్ట్ లేని మనిషి. కంటెంట్ సబ్జెక్ట్ ఏం లేదు. సింగిల్ ఎవిడెన్స్ ఆ రిపోర్ట్ ఉంది అంటున్నారు. ఆ రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ దగ్గర ఉంది, ఖచ్చితంగా దానికి అవన్నీ ఉన్నాయి అంటున్నారు. సార్ 2 నెలల క్రితం మీకు కల్తీ కలిసి వాళ్ళు అరెస్ట్ చేసి చెప్తాడు. మేము వాళ్ళు కానీ సరి చేసుకుంటామంటే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తా ఉంటారు. ఇదేంతో అనాలి ఇవని చెప్పండి మీరు. ఓకే ఓకే విజయసాగర్ గారు, నేను ఈవో ప్రెస్ మీట్ పెట్టి సరి చేసుకుంటే మళ్ళీ మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఫీల్ అవుతాం మీరంతా కూడా. విజయసాగర్ గారు మమ్మల్ని ఎందుకు ఫీల్ అవుతాం? చేసుకోవటం మేము అడిగిన ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పకుండా నన్ను ఎందుకు పిలిచారు? ఎందుకు పిలిచారంటే ఆన్సర్ చెప్పడానికి పిలిచారు. చెప్పినప్పుడు మానే ఇంకేం చేస్తారు? విజయసాగర్ గారు, సతీష్ గారు ఇంకోసారి ఇతనుంటే నన్ను ఎంటర్టైన్ చేయొద్దండి ప్లీజ్, పిలవద్దు. మురుకులతో మాట్లాడలేము. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ గురించి మాట్లాడమంటే మాట్లాడే యోగ్యత లేదు. 311 రూపాయలు నెయ్యి ఎక్కడ దొరుకుతుందా భారతదేశంలో అంటే దాన్ని మాట్లాడే దిక్కు లేదు. రివర్స్ టెండరింగ్ నెయ్యిలో ఎందుకు పెట్టామంటే దిక్కు లేదు. ఇప్పుడు వాళ్ళు కర్ణాటక నందిని డైరీని మాట్లాడతారు వాళ్ళు. అది గవర్నమెంట్ ఆథరైజ్డ్ డైరీ అండి. కర్ణాటక బిగ్గెస్ట్ ప్రొక్యూర్మెంట్ అండర్ కంట్రోల్ మీద గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. సతీష్ గారు ఏంటండి కూర్చోబెడతారు? విజయసాగర్ గారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. అరగంట గంట ఇదే సోది కదా. దయచేసి మీ తెలుగుదేశం ఆఫీస్ లో పిచ్చి పిచ్చిగా కాదు డిబేట్. సబ్జెక్ట్ ఇస్ వెరీ సెన్సిటివ్. వెంకటరెడ్డి గారు మీరు ప్రశ్నలు వేస్తున్నారు, సమాధానం చెప్పనండి. ఏం చెప్పాడు? ఒకదానికి చెప్పాడు, అడిగింది. మీరిద్దరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం కాదు. ఇష్యూ మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిపై ఒక క్లారిటీ ఆన్సర్ తెప్పించారా మీరు? ఏం ఆన్సర్? ఏం కావాలి? విజయసాగర్ గారు మాట్లాడండి. విజయసాగర్ గారు, కర్ణాటక డైరీ మిల్క్ డైరీ అనేది అది నో లాస్ నో గెయిన్ కింద కొన్ని సంవత్సరాలు ఇచ్చింది టీటీడీకి. నో లాస్ నో గెయిన్ కింద దేవుడి కార్యక్రమం అని చెప్పి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి? ప్రైవేటు డైరీకి ఇవ్వడానికి నీకు ఎవరు వారికి ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ ఏంటి? మోర్ ఓవర్ 800 కిలోమీటర్ల రేడియస్ లో సేకరించాల్సినటువంటి నెయ్యిని 1500 కిలోమీటర్లు రేడియస్ ఎందుకు పెంచారు? వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా మేము అడిగిదానికి చెప్పండి, మేము అడిగిన అరే నువ్వు చేసిన వేదో పనికి వచ్చి మేము అడుగుతాం కానీ నువ్వు మా తిరిగి రివర్స్ మాట్లాడతారా? ఇప్పుడు విజిలెన్స్ దాదాపు 9 పాయింట్లు 10 పాయింట్లు అడిగింది, దానికి సమాధానం చెప్పబోయంటే అసలు విజిలెన్స్ సపోర్ట్ లేదు,
నాకు విజిలెన్స్ సపోర్ట్ అవుతుంది, మేము కోర్టుకు పోతామని చెప్పినారు. సరే సుప్రీంకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టు ఏదో ఒక ఆర్డర్ చేస్తుంది. రేపు సుప్రీంకోర్టు సిబిఐకి ఇచ్చింది అనుకుందామండి, అనుకుందాం. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు టిటిడి ఇవ్వాలి కదా. అవును, ఇవ్వాలి కదా. అంటే అది గుడ్డిగా చేస్తారా చెప్పండి మీరు కూడా. రెండోది ఎన్డీడీపీ కూడా పార్టీనే కదా. అవును, రిపోర్ట్ వాళ్ళు కూడా ఇచ్చారు కదా. ఎన్డీడీపీ కూడా వాళ్ళు కూడా సిబిఐకి వివరణ ఇవ్వాలి కదా. అది ప్రిజర్వ్ చేసి పెట్టాలి కదా. ఒకవేళ సిబిఐ మళ్ళీ ఏమన్నా వాటిని ఇంకో టెస్ట్ కు పంపిస్తుందేమో, వాటి అక్కడ రిపోర్ట్ తేవాలి కదా. మీరు అడిగిన ప్రకారమే నిజంగా అంటే ఇవన్నీ ఊరికి ఆశామాషిగా చేస్తారు ఆరోపణలు అండి ఇవంతా కూడా. ఏం లేకపోతే గుడ్డిగా చేస్తారండి. అంటే దీని కాన్సిక్వెన్సెస్ ప్రోన్స్ క్రాన్స్ గవర్నమెంట్ ఆలోచించుండదు అనుకుంటారా? భక్తుల మనోభావాలు ఆలోచించుండదు అనుకుంటారా? అంటే ఒక ఆరోపణ చేసే ముందు దానికి కూలంకుషంగా అది నిజమా కాదని 100 సార్లు నిర్ధారించుకున్న తర్వాత ఇది జస్టిఫికేషన్ అయిన తర్వాత కదండి ఏదైనా డెలివరీ చేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు మేము వాళ్ళు సిబిఐ అడుగుతున్నారు, మేము సిట్ వేసాము, సరే సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చింది అనుకున్నాం. మరి దెన్ వాట్ ఈస్ ద స్టేటస్? ప్రూవ్ చేయాలి కదా. అవును, స్టేట్ గవర్నమెంట్ ప్రూవ్ చేయాలా, ఎన్డీడీపీ ప్రూవ్ చేయాలా, టిటిడి ప్రూవ్ చేయాలా. ఇవన్నీ అన్ని చూసుకున్న తర్వాతనే 3 పార్టీస్ అందులో అది కరెక్ట్ గా ఉన్నాయి. ఎస్ ఇది ఇందులో అక్రమాలు జరిగాయి, ఫ్యాక్ట్ కంటెంట్ ఉంది అది చెప్పిన తర్వాత చేశారు. ఇంకోటి చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఈరోజు పొన్నవాళ్ళు సుధాకర్ పంది కొవ్వు మాంసము పంది కొవ్వు అంట, అది నూనె ఎంత 1400 అంట. రాండి 120 రూపాయలు చెన్నైలో ఎంతకాలం దొరుకుతుంది, 120 రూపాయలు 130 రూపాయలకు బెంగళూరు ఎంతకాలం దొరుకుతుంది. ఆయన శ్రీవారి లడ్డూని రాగి చెంబుతో పోల్చి ఈరోజు కామెంట్ చేసిన, బంగారు తాపడం చేస్తారా, రాగి చెంబును బంగారు తాపడం అంటే బంగారు ఏది ఇక్కడ పంది ఆయిల్, పంది ఆయిల్ 1400, రాగి ఏమో లడ్డు అంట. ఎంత అన్యాయం అండి మాటలు ఇవన్నీ కూడా, ఎంత అన్యాయం అండి ఇదంతా కూడా. ఏమన్నా కనీసం కనీసం మనం ఏం మాట్లాడుతాం కదా, రాగి చెంబుకు బంగారు తాపడం వేస్తారా? పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఈరోజు హైకోర్టులో వాదన చేసి బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటలు. పంది సంబంధించి ఆయిల్ అంట 1400 అంట, 120 రూపాయలు 130 రూపాయలకి ఎన్ని కిలోలు కాడి దొరుకుతుంది బెంగళూరు హైదరాబాద్ లో. మాట్లాడతారండి ఇదంతా, ఎంత ఘోరం అండి ఇదంతా కూడా. నీకు బంగారుతో పంది ఆయిల్ ను పోల్చినాడు, రాగితోనేమో లడ్డును పోల్చినాడు. ఏం మాట్లాడతారండి? మీరు వేరే ఛానల్ కి వెళ్ళాలి, ఆయన వేరే ఛానల్ కి వెళ్ళాలి. కాదు నేను ఒక్క నిమిషం. మీరు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, వాళ్ళు ఇంటెలిజెన్స్ 11 పాయింట్లు అడిగింది, సుబ్బారెడ్డి గారు ఎందుకు కోర్టుకు వెళ్ళారు అంటున్నారు. ఇష్యూ అంతా నడుస్తుంది. మీరు సిబిఐ అడుగుతున్నారు, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి విచారణ జరిపించండి నేను పిటిషన్ వేశారు, వాళ్ళు అక్కడ సిట్ వేశారు. రేపొద్దున ఒకవేళ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించి సిబిఐ దర్యాప్తు జరిగిన తర్వాత తప్పు జరిగిందని ఒకవేళ తేలితే ఒప్పుకుంటారు అప్పుడు? డెఫినెట్లీ సార్. ఓకే, అసలు ఏమనండి ఇప్పుడు వాళ్ళు ఇన్ని పిటిషన్లు వేశారు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏదో ఒకటి తెలుస్తుంది. ఎందుకంటే నేషనల్ వైడ్ డిబేట్ లో సెన్సిటైజేషన్ ఇష్యూ ఇది సార్. మాతో పాటుగా 140 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసి అందరినీ బాధితులు చేసింది ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. సో మేము ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరంతా ఈ జంతువులు కొవ్వుది తినేశారు అని చెప్పి ఏదైతే ఒక అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడారు, దాని మీద మేము వెళ్ళాం. బాధ్యత కలిగిన వాళ్ళైతే ఎస్ ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము సిబిఐకి లేఖ రాస్తున్నాం, ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎందుకంటే మేము ఆరోపణ చేసింది మేము కాబట్టి, ఇది కూడా అవతల పార్టీ మీద చేశాం కాబట్టి మేము రాస్తున్నాం, వాళ్ళు రాయాలి. కానీ వాళ్ళు వేసిన తప్పుడు ఆరోపణలు కాబట్టి నందిని గురించి నందిని మిల్క్ దానికి సిబిఐ ఎంక్వైరీ చేశారని చెప్తారు కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ప్రైమ్ ఆఫీసీ రిపోర్ట్ ఖచ్చితంగా నోటీస్ అయితే ఇస్తుంది కదా. ప్రైమ్ ఆఫీసీ కనుక ఉంటే సుప్రీం కోర్టు కనుక స్వయంగా దర్యాప్తు సంస్థలు మీరు డిమాండ్ చేశారన్నా వాళ్ళు అంటున్నారని కాదు. ఖచ్చితంగా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా మనోభావాలకు ముడిపడి ఉన్న అంశం కూడా. ఖచ్చితంగా తప్పు ఎవరు చేశారు, తప్పు జరిగిందా, తప్పు జరిగితే ఎవరు చేశారనేది ఖచ్చితంగా తేలాలి. సతీష్ గారు చివరిగా మాట, ఇప్పుడు వీళ్ళు సుప్రీం కోర్టులో కేసు వేసారండి, సుబ్రహ్మణ్య స్వామి కూడా వేసాడు అనుకుందాం. ఇప్పుడు నోటీసులు ఇస్తారో ఇవ్వదా?
ఇస్తది, ప్రైమా ఫేసి అడుగుతది, అవును. రిప్రజెంట్ చేయమంటది, ప్రైమా ఫేసి ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకుంటది. Hmm. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీకి కాల్ ఫర్ చేయనియండి, వి డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. రైట్. బట్ స్ట్రైట్ అవే వీళ్ళు కనుక ఈ రోజు మేము సుప్రీంకోర్టు సిబిఐ అంటున్నారు కదా, మేము కనుక సిబిఐ కేసు వేసింటే మా మీద Okay. కక్ష సాధింపుల కోసం అని చెప్పి సిబిఐ Okay. కేసులు వేశారు అని వీళ్ళు అనేవాళ్ళు. అందుకోసమే Okay. మీరు వెళ్ళారు కదా, లెట్ దెమ్ ఇన్వెస్టిగేట్ త్రూ ద అడిగిన దానికి ఒక ఎవిడెన్స్ చెప్పలేదు. ఇప్పుడు అదేమంటే నందిని చాలా నందిని పాలసీలు చాలా గొప్ప Right. చండాలం, అవును. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని అన్నప్పుడు మరి మీరు 3 సంవత్సరాలు Right. ఎందుకు ఇవ్వాలా? అంటే ఓకే ఓకే. మీరు 2017-18లో నందిని గొప్పలో అయితే Right. మరి నందినికి ఏకపక్షంగా ఎందుకు ఒక్క నిమిషం, కట్టబెట్టలేదు? ఒక్క నిమిషం విజయసాయి గారు. అసలు నందినికి ఎందుకు ఏకపక్షంగా కట్టబెట్టలేదు? Right. 300 రూపాయలకి ఎవరైనా ఇస్తారా Right. అంటున్నారు. మీ పనికి మాలిన హెరిటేజ్ ఆన్లైన్ లో 560 ఉంది, మళ్ళీ వాళ్ళకు 20% ఇవ్వాలి. అంటే 450 దొరికింది పనికి మాలిన హెరిటేజ్. రైట్ రైట్ ఓకే ఓకే ఆర్గనైజేషన్స్ రైట్. కొన్ని అది కూడా లక్షలాది లేదు. మంది ఇక్కడ పాడరైతులు, కొన్ని వేల కొన్ని లీటర్ల లక్షలాది ఓకే, ఓకే. మంది ఉపాధి తక్కువ రేటుకి కల్పిస్తున్నారు. రైట్, రైట్, రైట్. రైట్. మీరు Government basic knowledge organizations ఎందుకు అవి. రైట్ రైట్ వస్తున్నారు? రైట్. Authorizing that. రైట్. వెంకటరెడ్డి గారు, Authorizing. వెంకటరెడ్డి గారు మీరు కూడా మీ ప్రభుత్వ హయాంలో చాలా వాటిపైన సిట్లు వేశారు. అంటే మీరు వేసేటప్పుడు సిట్టు గొప్పది అవుతుంది, ఇప్పుడు ప్రభుత్వం సిట్టు వేస్తే దానికి అంత శాంటిటీ లేదని ఎట్లా అంటాం? క్లియర్ గా అసలు ఇది వాళ్ళు కూడా ఆ సందర్భాల్లో చాలాసార్లు సిబిఐ విచారణ చేయాలని మిమ్మల్ని కోరారు, కానీ మీరు సిట్టే వేసి సిట్టు సరిపోతుంది, ఇక్కడ సమర్థవంతమైన అధికారులు ఉన్నారని మీరు చాలా కేసులు సార్, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికో తిరుపతికో ఒక ఆంధ్రప్రదేశ్ కో సంబంధించిన అంశం కాదు కదా. ఓకే. అందుకని ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టిగేషన్ మేము రెడీ అంటున్నాం కదా. ప్రపంచ వ్యాప్తంగా అందరికి సుప్రీం కోర్టు ఆర్డర్ Yes, చేస్తే they are ready అంటున్నారు. ముఖ్యమంత్రిగా మీరే లెటర్ రాయండి, ఈ రోజు మీరు ఉందాతనాన్ని మీకు Right. కాపాడుకోండి. లేదనుకోండి They are ready అంటారు, సిట్ అంటున్నారు కదా. We are ready. సిట్ ఏం చేస్తారు We సార్? are సిట్ ready. ఓకే. చంద్రబాబు సుప్రీం నాయుడు కోర్టు ఆర్డర్ చేస్తే కూర్చుంటారు. రెడీ ఈ అంటున్నారు రిపోర్ట్ కదా. ఏంటి, ఈ రిపోర్ట్ ఇస్తారు చెప్పాలి సుప్రీం కదా. కోర్టు ఆర్డర్ ఎన్డీడీబీ చేస్తే చైర్మన్ వచ్చి రెడీ. కలిసినటువంటి మేమే తెల్లారి కాదనట్లేదు రిపోర్ట్ దాన్ని. పంపిస్తారు. కాదు, మరి అంటే మీరు కాదనట్లేదు అంటే కదా. మీరు చైర్మన్ ఓకే. ఎన్డీడీబీ సంబంధించినటువంటి చైర్మన్ సుప్రీం కోర్టు ఆర్డర్ తిరుమల చేస్తే వచ్చి yes, ఈవో మేము సామాన్యుడు రెడీ. కలిసి వెళ్ళినటువంటి తెల్లారి ఓకే. ఇది అక్కడికి రిపోర్ట్ పంపిస్తాడు. ఓకే. ఇది నమ్ముతారా మీరు? అది ఏ చెప్పినప్పుడు? ప్రూఫ్ ఉన్నా సరేనండి, ఇది నమ్ముతారా? ఏదన్నా ఉండొచ్చు. ఓకే. పక్కన మైసూర్లో ఆ ప్రూఫ్ ఉన్నటువంటి ఏదో సెంట్రల్ CBI గవర్నమెంట్ తెలుస్తుంది ఎందుకు కదా. పంపించలేదు? రైట్ రైట్ రైట్. ఆ పక్కనే ప్రూఫ్ మైసూర్ CBI ఉంటే తెలుస్తుంది మీరు కదా. గుజరాత్ దాకా ఎందుకు మీరు పంపించారు? కోర్టుకి వెళ్ళారు కదా. ఓకే. మీరు ఇట్లాంటి కోర్టుకి రిపోర్ట్లు వెళ్ళారు చాలా కదా. తెప్పిస్తారు. రైట్ అవన్నీ సో దీన్ని నువ్వు చూపించే నమ్మి- డాక్యుమెంట్ Right. సహా మేము నువ్వు తప్పు చూపిస్తున్నట్టు చేశాము. డాక్యుమెంట్ రైట్ రైట్ రైట్. సహా థ్యాంక్ యూ. CBI ఏమని తెలుస్తారు? రైట్ రైట్. ఖచ్చితంగా ఏది ఖచ్చితంగా నిజమో తేలాలి, ఎందుకు కలిసారు? ఖచ్చితంగా ఖచ్చితంగా తేలాలి. తేలాలి, ఖచ్చితంగా తేలాలి. థ్యాంక్ యూ విజయసాయి గారు. ఒకటి ప్రమాణం చేద్దామని అడిగాం, పారిపోయారు. Right. 2 సిబిఐ గానీ లేదంటే సుప్రీంకోర్టు అడిగారు, పారిపోయారు. Right. ఎందుకు మళ్ళీ వచ్చి ఇక్కడ బొకాయి రైట్ 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 రైట్. చూద్దాం, మీరు సుప్రీంకోర్టు పిటిషన్ వేశారు కాబట్టి సుప్రీంకోర్టు ఏం తెలుస్తుందో చూద్దాం. లెట్ us వెయిట్ దట్ ఇష్యూ, వెయిట్ ఫర్ ఇష్యూ. థ్యాంక్ యూ విజయసాగర్ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మనం చూస్తున్నాం అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈరోజు మహాశాంతి యోగం, సంప్రోక్షణ ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగిన రాజకీయంగా మాత్రం ఇంకా ఈ పరిణామాలు పూర్తిగా ముదురుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి. ఈరోజు భూమన్ కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయడం, ఆయన మళ్ళీ అక్కడ అడ్డుకున్న పరిస్థితుల్లో కొంత గందరగోళానికి దారితీసింది. మరోసారి నారా లోకేష్ రాష్ట్ర మంత్రి ట్వీట్ చేశారు, ఇటు పవన్ కళ్యాణ్ మరో లేఖ సంధించిన నేపథ్యం కనిపిస్తుంది. అంతకుమించి FSSAI అటు ఏఆర్ డైరీకి నోటీసులు జారీ చేసిన అంశం కూడా హైలైట్ అవుతుంది. ఏదేమైనా ఈ లడ్డు వివాదంకి సంబంధించి ఆరోపణలు బేస్లెస్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఆరోపణల వాస్తవం అంటూ కొన్ని రిపోర్ట్స్ను మనం ఎగ్జిబిట్ చేయడమే కాకుండా పూర్తిగా వివరాలు ఉన్నాయి, అవన్నీ బయట పెడతామని అటు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. మరి సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుంది? ఈ పిటిషన్లు అడ్మిట్ అయిన తర్వాత, ప్రైమ్ ఆఫీస్ చూసిన తర్వాత సిబిఐ దర్యాప్తుగా ఆదేశించమని సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తుందా? అసలు ఇందులో దోషులు ఎవరు, తప్పు ఎక్కడ జరిగిందన్న దానిపైన ఏం తేలబోతుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.